తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశారు. గత కొన్ని రోజులుగా నకిలీ ఉద్యోగి కదలికలతో ఇంటెలిజెన్స్ పటిష్ట నిఘా పెట్టింది. ఫేక్ ఎంప్లాయీస్ను ఎస్పీఆర్ఎఫ్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో ఖమ్మం వాసి భాస్కర్ రావు చలామణి అవుతున్నట్లు గుర్తించారు. భాస్కర్ రావుకు మైనారిటీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్ డ్రైవర్ రవి సహకరించి ఫేక్ ఐడి కార్డు తయారు చేసి ఇచ్చారు. డ్రైవర్ రవిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. సైఫాబాద్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేసిన పోలీసులు A1గా భాస్కర్ రావు, A2గా డ్రైవర్ రవిని చేర్చారు. అయితే తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేసిన విషయం గత కొన్ని రోజులుగా నకిలీ ఉద్యోగి కదలికలతో ఇంటెలిజెన్స్ పటిష్ట నిఘా పెట్టింది. ఫేక్ ఎంప్లాయీస్ను ఎస్పీఆర్ఎఫ్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో ఖమ్మం వాసి భాస్కర్ రావు చలామణి అవుతున్నట్లు గుర్తించారు. భాస్కర్ రావుకు మైనారిటీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్ డ్రైవర్ రవి సహకరించారని, ఫేక్ ఐడి కార్డు తయారు చేసి ఇచ్చారని తెలుస్తోంది. డ్రైవర్ రవిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. సైఫాబాద్ పిఎస్లో కేసు నమోదు చేసి పోలీసులు A1గా భాస్కర్ రావును, A2గా డ్రైవర్ రవిని చేర్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? వారి స్టేటస్ ఏ విధంగా ఉంది? తెలంగాణ సెక్రటరియట్ లో నకిలీ ఉద్యోగుల అరెస్టు అనేది కలకలం రేపింది. ఏదైతే గత వారం 10 రోజులుగా సెక్రటరియట్ లోకి ఒక వ్యక్తి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చెర్లకు చెందినటువంటి భాస్కర్ రావు అనే వ్యక్తి నకిలీ ఐడి కార్డు, రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం అంటూ నకిలీ ఐడి కార్డుతో సెక్రటరియట్లకు వస్తున్నారు. అయితే దీనిపై అనుమానం వచ్చినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవిదాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నకిలీ ఉద్యోగులకు సంబంధించిన అంశంపైన సీరియస్ గా దృష్టి పెట్టి ఐడి కార్డుల పరిశీలన అనేది ముఖ్యంగా చేశారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజే భాస్కర్ రావుని అదుపులోకి తీసుకొని విచారించారు. గత 2 రోజులుగా విచారిస్తున్నటువంటి క్రమంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. దీనికి సంబంధించి నకిలీ ఉద్యోగిగా గుర్తించారు. ఏదైతే తెలంగాణ సెక్రటరియట్ లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఐడి కార్డు కలిగి ఉండి గత వారం 10 రోజులుగా సెక్రటరియట్ లోకి తరచుగా వస్తున్న అనుమానాస్పద రీతిలో కనిపిస్తున్నటువంటి భాస్కర్ రావుని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి డ్రైవర్ మైనార్టీ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రవి సహకారంతో నకిలీ ఐడి కార్డు తయారు చేసి గత వారం 10 రోజులుగా సెక్రటరియట్ లో ఏ పని ఉన్నా కూడా చేస్తామని చెప్పేసి ఈ నకిలీ ఉద్యోగులు అన్నట్టుగా సమాచారం ఉంది. కొంతమంది దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఇంటెలిజెన్స్ సహకారంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవిదాస్ నేతృత్వంలో వీరిపై నిఘా పెట్టి ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే గతం వారం 10 రోజులుగా ఇతర పేర్లు ఏమైనా వాడి ఇతర ఉద్యోగులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి బిల్లుల విషయంలో డబ్బులు ఏమైనా వసూలు చేశారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.